చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కాళ్లు మొక్కి చచ్చిపోతానంటే చొప్పదండి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారన్నారు. ఇక అసెంబ్లీలో నిద్రపోయే దద్దమ్మ వేస్ట్ ఫెల్లో అని విమర్శించారు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపించమని సవాల్ చేశారు. మేడిపల్లి సత్యంను కుక్కను కొట్టినట్టు కాదు, అంతకన్నా అధ్వాన్నంగా కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఒక పని చేస్తామంటే అరెస్ట్, హౌస్ అరెస్ట్. రోడ్డు మీద ప్రజల కోసం అసలు భావ స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితిని నిన్న ప్రెస్ మీట్ పెట్టేది లేదు. యాక్చువల్గా నిన్న ప్రెస్ మీట్ అనౌన్స్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చింది. భావ స్వేచ్ఛ కూడా తెలంగాణలో లేకుండా పోయింది. ఇలా నారాయణపూర్ రిజర్వాయర్ బెయిల్ విడుదల చేయాలంటే నేను దీనిలో చూస్తున్నాను. కలం విడుదలగా నిన్న సాయంత్రం విడుదల చేస్తారు. వచ్చినాయా విడుదల నారాయణపూర్ రిజర్వాయర్ పంటలు ఎండిపోతుంటే దరిద్రుడా, రైతుల పంటలు ఎండిపోతే నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్లు విడుదల చేయలేని చేతగారి దద్దమ్మ నువ్వు కేటీఆర్ గురించి రైతుల గురించి మాట్లాడతావా? దమ్ముంటే విడుదల చేయి. దాని వాళ్ళ కార్యకర్తలు కొంతమంది నాయకులు ఏం పెట్టిందంటే విడుదల అయిపోతే నిన్న సాయంత్రం అని చెప్పేది. అంటే అక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అబద్ధాలతో వ్యవహారం చేస్తాడు, ఇక్కడ అవినీతి దందాలు తప్ప నీకు ఇంకో దందానే లేదు. ఇక ఒక్కసారి అది చూపిస్తే నాకే సిగ్గైతే